మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకు బీపీ పెరిగేలా టాబ్లెట్ వేసుకున్నాను. ఈ సమస్య నుండి బయటపడ్డాను. నన్ను ఎంతలా అవమానించారో ఇప్పుడు చూడు మీ అంతు ఎలా చూస్తాను. ఇప్పుడు నీకు బానే ఉంది కదమ్మా, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, ఇప్పుడు బానే ఉంది. చూసావా మనోహర్, నేను ఎంత దురదృష్టవంతురాల్లో. అనుకోకుండా దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు. దాంతో సత్య నిజ స్వరూపం బయటపడుతుందని ఎంతగానో ఎదురు చూశాను. కానీ చివరి నిమిషంలో అంతా తలకిందులయ్యింది. సరే వదిలే రాదా, కానీ ఏనాటికైనా నిజం బయటపడక మానదు కదా. ఆ రోజు నీ చుట్టూ కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయి వాతావరణం తేలిక పడుతుంది. అయినా సత్య ఎంతకైనా తెగిస్తుందని మనకి తెలుసు కదా. అలా అనుకుంటూ ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూడాలో తెలియటం లేదు. మీ అబ్బాయికి ఏం కాలేదని తెలిసి కూడా ఈ రక్తం డ్రామా ఆడితే అయినా సత్య నిజ స్వరూపం బయటపడుతుందని నేను అడగగానే నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అవునమ్మా, మీ అబ్బాయికి ఎలాంటి రక్తం అవసరం లేకపోయినా నా ఫ్రెండ్ మనోహర్ అడిగాడని నేను కూడా రిస్క్ తీసుకున్నాను, కేవలం ఆ అమ్మాయి ద్వారా నిజం చెప్పించాలని. కానీ లాస్ట్ మినిట్లో సత్య బీపీతో పడిపోవడం, పెద్ద డాక్టర్ రావడంతో మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు. సారీ మనోహర్, మనం ఎంత ట్రై చేసినా అనుకున్నది జరగలేదు. నేను రాధ గురించి చెప్పి హెల్ప్ అడగగానే అర్థం చేసుకుని ఒప్పుకున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. అయినా టైం బాగాలేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. వదిలే. సరేరా, నేను వెళ్తాను. రాధమ్మా, ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని దేవకి మేడం ఇంట్లో చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు నాకు పెద్దమ్మగారిలాగే అనిపించారు. పెద్దమ్మగారిలాగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సమానంగా చూశారమ్మా మీరు. కానీ సత్యం అలా కాదు. తనను చూసినప్పుడల్లా నాకు అనుమానం వచ్చేది. నా కొడుక్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని సంతోషంగా ఉన్నా మీరు అనుకున్నది జరగలేదని బాధగా ఉంది. మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటమే సంతోషం లక్ష్మి. ఆ సత్య విషయం నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వింకా వదిలే. ఎందుకంటే సత్యకి ఈ విషయం నీకు తెలిసింది అని తెలిస్తే నీకు కూడా ప్రమాదం. అందుకే ఇక నువ్వు ఈ విషయం మర్చిపో, సరేనా? సరేనమ్మా. సరే, నువ్వు బాబు దగ్గరికి వెళ్ళు. అలాగేనమ్మా. సరే. మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా నాకు సేవలు చేస్తూ నర్సులా నీ జీవితాన్ని అంకితం చేస్తావా? నేను నీకేమిచ్చాను గాయత్రి? ఎందుకింత సేవలు చేస్తున్నావు? కనీసం నీ పట్ల ప్రేమ ఆప్యాయత ఏమీ చూపించలేదు నేను. ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను. అయినా నువ్వు నా పట్ల ఇంత ఆపేక్ష చూపిస్తున్నావంటే నువ్వు ఎంత మంచిదానివి. నీలాంటి మంచి మనిషికి దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు? భగవంతుడా, నన్ను నా మనవరాలతో ఎక్కువ కాలం ఉంచకపోయినా పర్వాలేదు. నా నోటితో రాధే నా మనవరాలు అని చెప్పి 2 గంటలు తనతో హాయిగా గడిపినా పర్వాలేదు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళు.
ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి. ఏంటి నానమ్మా, ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టున్నావు? ఆ ప్లాన్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా. ఓహో, నీకు బాగైపోయి నువ్వు నిజాన్ని అందరి ముందు చెప్పి ఈ సత్యని బయటికి గెంటేశాక నాతో ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నావా? నువ్వు నన్ను ఇంతకు ముందు ఎంత టార్చర్ పెట్టావో గుర్తుంది కదా. అంతకు రెండింతలు నిన్ను ప్రేమిస్తాను. ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. ఈ మాటను పట్టుకొని బామ్మ ముందు ప్రేమ గురించి టాపిక్ తీసుకురావాలి. అప్పుడు రాధ ఎలా బయటపడదో నేను చూస్తాను. మీరిద్దరూ ప్రేమించుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ప్రేమించవా మరి? ఓహో, తెలివితేటలు చూపిస్తున్నావా? చి, నిన్నెవరు ప్రేమిస్తారు? చీనా అంత మాట అన్నావేంటి? మరి లేకపోతే ఏంటి? నాన్నమ్మ నాకు మధ్యలో నువ్వెందుకు? నువ్వు జస్ట్ ఉన్నావు అంటే ఉన్నావు అంతే. నాది నాన్నమ్మది ప్యూర్ లవ్. నాది ప్యూర్ లవ్వే. నీ ప్యూర్ లవ్ ని నీ దగ్గర పెట్టుకో. నాకిప్పుడు అంత తీరిక లేదు. ఇప్పుడు నేను మా నాన్నమ్మతో లవ్ లో పడిపోయాను. అమ్మ దొంగ, కావాలనే నన్ను ఇరికించాలనే ప్లాన్ చేశావా? మాయక్కిలాడివే నువ్వు. ఇలాగే అన్యోన్యంగా నా ఆయుష్ కూడా పోసుకునే ఆనందంగా ఉండండి. నాకు విషయం తెలిసింది నాన్నమ్మా. ఈ రోజు ఆ సత్య బండారం మొత్తం బయట పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ కొంచెంలో జస్ట్ మిస్ అయింది. నాన్నమ్మా, నేను నీకు మొత్తం క్లియర్ గా చెప్తాను, విను. అయ్యో, ఏమైంది అమ్మగారు? ఏమైంది లక్ష్మి? స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే బాబుకి దెబ్బ తగిలిందమ్మా. బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది మేడం. బి పాజిటివ్ బ్లడ్ కావాలి, మన దగ్గర లేదు. మా గాయత్రి గారిది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. తన బ్లడ్ ఎక్కిస్తే సరి. నువ్వు ఈ రోజు ఆ బాబుకి బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అబద్ధపు గాయత్రివని అందరికీ అర్థమవుతుంది. అలా మన పని మనిషి లక్ష్మి కొడుక్కి బ్లడ్ అవసరం లేకపోయినా ఈ సత్య బ్లడ్ ఇచ్చేలా చేసి అలా తన బ్లడ్ నా బ్లడ్ ఒకటి కాదని ప్రూవ్ చేద్దామని చాలా ట్రై చేశాము. కానీ లాస్ట్ మినిట్లో పెద్ద డాక్టర్ గారు రావటం వలన మొత్తం నాశనమైంది. లేదంటే ఈరోజు ఈ దొంగ మనవరాలి జాతకం మొత్తం బయటపడేది. అంటే పని మనిషి కొడుక్కి నిజంగా బ్లడ్ అవసరం పడలేదా? ఇదంతా ఈ రాతాడిన డ్రామానా? నేను తెలివిగా స్పృహ తప్పినట్టు నటించి తప్పించుకున్నాను గాని లేదంటే అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా నువ్వేం కంగారు పడుకున్నానమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేచేలోపు ఆ సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి నీకు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తాను. ఆ సత్యని మాత్రం వదిలిపెట్టకుండా జైలుకి పంపిస్తాను.